పడ్డాడు, మేమెందుకు ప్రజల్లో లేకుండా ఉన్నాము? ఏం సార్, ఏం జరుగుతా ఉంది సార్? అంటే చిన్నపరెడ్డి గారు, అంటే ఉదయాన్నే నేనేం మాట్లాడుతున్నా బహుశా మీకు అర్థం కావట్లా. మీరేదో భయపడ్డారని, తర్వాత వచ్చేసి మీరు ఏదో పార్టీ మానేస్తున్నారని, లేకపోతే పార్టీ మూసేస్తున్నారని, లేకపోతే మీరు ప్రజల్లో లేరని నేను అడగట్లా. నేను అంటున్నది ఏంటి అంటే, జగన్ అష్టదిగ్బంధనం అవుతున్నాడు, అది మీరు కూడా గుర్తించడం లేదు. గుర్తించండి ఫస్ట్, అది గుర్తించి వాస్తవాలు మాట్లాడండి. పాపం ఆయన్ని ట్రాన్స్లో పెట్టేసి వైనాట్ 175 అని చెప్పేసి మొన్నటిదాకా పాపం ఇబ్బంది పెట్టారు. తీరా చూస్తే 11కి వచ్చేసినటువంటి పరిస్థితి. వాస్తవాలు ఇప్పటికైనా సరే మాకు చెప్పొద్దు, మీరు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మీ క్యాడర్ చెప్పండి, జనాలు వస్తారు. మరి మీరు చెప్పినట్టు మీరే చెప్పారు 2019 ఎలక్షన్స్ అప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు కూడా భారీగా వచ్చారు, మరి 2 చోట్ల ఓడిపోయారు కదా ఆయన. మరి జనాలను చూసేసి ఓట్లేసేస్తారు అనుకుంటే అవివేకాన్ని మీరే గతంలో ఓదర కొట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరే అదే మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నది ఏంటంటే, నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మిమ్మల్ని, జగన్మోహన్ రెడ్డికి ఇంత ఎదురీది, అంతమందిని ఎదిరించి అధికారంలోకి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఇలా పడ్డానికి కారణం ఏంటి? ఒక్కసారైనా ఆత్మపరిశీలన చేసుకునే ప్రయత్నం జరిగిందా మీ పార్టీలో? ఒక్కసారైనా నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఈరోజు ఆయనతోటి ఉన్నటువంటి నాయకులందరూ పాపం కేసుల్లో ఇరుక్కుంటున్నారు, ఆయనతో ఉన్నటువంటి అధికారులు కూడా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఫోన్ చేయి ధనుంజయ అన్న అంటే ధనుంజయ అన్న లేడు ఈరోజు. అలాంటి పరిస్థితి ఉంది కదా, దాని గురించి మాట్లాడుతున్నాను నేను. అది చెప్పండి సార్. ధనుంజయ కన్నా ఎక్కడికి నాయకులు పోలేదు, అందరూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారితోటే ఉన్నారు. ప్రతిరోజు కూడా అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు అవసరమైనప్పుడు అందరూ కూడా అందుబాటులో ఉంటారు. దాని గురించి ఏం పెద్ద ఇదవ్వాల్సిన పని ఏమి లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అష్టదిగ్బంధనం చేయటంలో పెద్ద పడాల్సిన పని ఏముంది సార్? వీడు జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా వచ్చి, సింహంలా సింగిల్ గా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి 3 నాయకులు ప్లస్ మిషన్లు ఇన్ని కలిస్తే గానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి ఇవాళ గొప్పలు చెప్పుకుంటూ మేము గెలిచాం, వైనాట్ 175ని ఓడించాం, మేము ఇవాళ 161 సాధించాం, 100% స్ట్రైక్ రేట్ సంపాదించాం. ఇది కదా చెప్పుకోవటం? ఏం సార్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 39.7% ఓటర్లు కలిగి ఉన్నటువంటి ప్రతిపక్ష నేత సార్. ఇలా ఆషామాషి నాయకుడేం కాదు. ఇలా 40% ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారి జేబులో నిత్యం ప్రజలు వెంట ఉన్నారు. హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుంటే తప్పితే ఈ రాష్ట్రం బాగుపడదని చెప్పేసి ప్రజలంతా ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని అష్టదిగ్బంధనం తప్పకుండా చేస్తారండి. ఈ కూటమి పనే అది కదా. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రోజు ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని కొట్టారు, ఎంతమందిని ఏలగట్టారు అనేటటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల కోసం రేగంతా కూడా కళ్ళు కాయలు కాసేటటువంటి పరిస్థితుల్లో చూస్తా ఉన్నటువంటి ఈ తెలుగుదేశం కూటమి దాని మీద ఆధారపడింది. కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుద్దామన్న ఇంకిత కూడా ఆలోచన చేసేటటువంటి పరిస్థితి లేదు. అలాంటి కూటమికి మేం భయపడటమా? మా నాయకుడు భయపడటమా? సమస్య లేదు. ఓకే, హేమ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. సింహం